గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడినా అది న్యాచురల్ జస్టిస్లో భాగంగా దాన్ని ఖండించాలి. అది ఖండించలేదు కదా అనేది ఒకటి అనుకున్నాము. అది కాకుండా ఇంకా చాలా వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిస్కషన్ చేసి ఆఫ్ చేశాం. మళ్ళీ ఒకసారి కూర్చుంటాం, దాని మీద సుదీర్ఘంగా చర్చ. తొందరపడకూడదు. ఆమె మంత్రి, ఆమె హానరబుల్ మినిస్టర్, అందువల్ల అన్ని రకాలుగా ఆలోచన చేసిన తర్వాతనే మనం ఫైనల్ డిసిషన్ చెప్పాలి. మీరు అన్ని విషయాలలో ఆలస్యం చేస్తున్నారనే తుంగతుర్తి అంశాన్ని కానీ ఎల్బీనగర్ అంశాన్ని కానీ మీ కమిటీకి సంబంధం లేకుండా వేరే వాళ్ళకు బాధ్యతలు అప్పగించారు. మీరు ఇట్లనే తాత్సారం చేస్తే మిగతా అంశాలను కూడా వేరే వాళ్ళకి అప్పగించే అవకాశం. సిద్ధార్థ గారు మీ అనాలిసిస్ మీ సొంతం. నన్నేదో తక్కువ చేసి చూస్తున్నారు అనేది మీరు నా మీద అంత ప్రేమ చూపించొద్దు, అంత ఇది చేయొద్దు. నాకు నా డ్యూటీ తెలుసు, నాకేం చేయమన్నారో తెలుసు, ఆ రకంగా చేస్తున్నాను. నాకు అటువంటి పరిస్థితి లేదు. కొన్ని కేసుల్లో పిసిసి ప్రెసిడెంట్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకి 100% ఉంది. అది నా దగ్గర పంపించే కార్యక్రమాలు ఎప్పుడు పంపేయాలో చేస్తారు. వీటన్నిటిలో కూడా వారు నా దగ్గరికి ఫార్వర్డ్ చేసిన తర్వాతనే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజుల్లో చేయాలనేది మీరు నిర్ణయించేది కాదు కదా. నేను ఇప్పుడు దాకా చెప్పింది మీరు నిర్ణయిస్తారని, ఇవన్నీ తెలుసుకొని చేయాలని. ఆదిలాబాద్లో శ్రీనివాసరెడ్డి మీద చర్య తీసుకోవటానికే వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు చిన్నారెడ్డి గారు మంత్రి హోదా, ఆయన డిసిప్లిన్ ఏంటది డెవలప్మెంట్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, క్యాబినెట్ ర్యాంక్, తర్వాత ఆయనకే ఇంకా వేరే ఉన్నాయి. అక్కడ మన ప్రజాభవన్లో ప్రజల దానికి ఇన్ఛార్జి అక్కడ వారికి. అది కాకుండా ఈ కరువు మీద ఒక కమిటీ వేశారు, దానికి కూడా. మరి అందువల్ల ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఆయన కూడా పాతకాలంలో యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చేశాడు, మినిస్టర్ చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు అనే దాని మీద ఇవాళ చదివాను. అది లేక వచ్చిందా మీకు? లే అన్నా, నేను చెప్పేది అంటే పార్టీ ముఖ్యమని కనపడడం ఎట్లా ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు కదా. పార్టీకి నష్టం జరిగే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళని ఉపేక్షించే సమస్య లేదు. కానీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కొక్క అంటే ఆ సమాధానం వాళ్ళు ఇచ్చే దాంట్లో ఏ రకంగా ఇవ్వాలని నేను రాయలేదు. సమాధానం చెప్పమని చెప్పాను. నేను ఫైనల్ చేసేటప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంటానో మీకు చెప్తాను. ఆ నిర్ణయాలు ఏం చేయాలో నేను తీసుకున్న తర్వాత నీకు చెప్తాను. కానీ నువ్వు చెప్పినవని నేను తీసుకోను. అవి వాళ్ళు అరే అన్న ఒక్క నిమిషం. చారి గారు రిప్లై ఇచ్చే హక్కు వాళ్ళకుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. దాన్ని స్టడీ చేసి నేను ఇప్పుడే చెప్పాను. ఇద్దరు కూడా ఉన్నత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి దాన్ని ఏ రకంగా తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాను. ఎప్పుడు దాన్ని అన్ని కోణాల్లో ఆలోచన చేసి తీసుకుంటాను. మీరు చెప్పిన దానికి వెమ్మటే రిప్లై తీసుకుంటే మళ్ళీ మేము కూర్చోవటం ఎందుకు? మళ్ళీ కమిటీ మీటింగ్ పెట్టాలనుకున్నాం కదా. ఏదో ఒకటి అటువంటిది మీకు చెప్పిందేమో అని నాతో మాట్లాడింది. ఇప్పుడే మాట్లాడాను. అందుకని గౌరవం లేదనేది
తప్పది. గౌరవం నాకు ఆమె మీద ఉంది, ఆమె మీద నాకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏం జరిగిందనే దాని మీద అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, చుట్టాలతో సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తే అది మాత్రం కుదరదు. అంటే నేను కొండా సురేఖ గారు నాతో మాట్లాడారని చెప్పాను. మాట్లాడారో లేదో వారిని అడగండి. నేను ఏం మాట్లాడారనేది నీకు చెప్తే మళ్ళీ మీటింగ్ ఎందుకు పెట్టాలి? నేను ఏం మాట్లాడు నేను మొన్న హలో అన్నా ఒక్క మాట చెప్తాను. హరి ఇదిగో నిన్న ఒక్క మాట ఈ మెగారెడ్డి గారి తరఫున ఒక 200 మంది నాకు మన కలవకుర్తిలో వచ్చి కంప్లైంట్ చేసి చెప్పి అదంతా చేసి అట్లా మాట్లాడి ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పారు. కానీ నేను ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఏం చేస్తారనేది మీకు చెప్పను. మీరు ఇచ్చారు కదా. ఏది కమిటీ నేను మా కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఆ టైం తీసుకుంటూ త్వరలోనే నెల ఉండదు, ఎప్పుడు ఉండదు. రేపు ఇప్పుడే కదా మీటింగ్ అయింది, పార్లమెంట్ లేదు మా కమిటీ మీటింగ్ కూడా నిన్న మొన్న ఉంటే జార్ఖండ్ నా దృష్టికి అయితే వచ్చింది. దాని మీద నేను పనిచేస్తున్నాను. అధిష్టానం దృష్టికి పోయిందో లేదో తెలుసుకుంటాను అన్నా. నేను పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పిన దాన్ని 1% కూడా డిఫర్ గారు. ఎందుకంటే ఆయన మన పార్టీ అధ్యక్షుడు, ఆయనకి హైకమాండ్తో కంటిన్యూస్ గా సంపర్కంలో ఉంటారు కాబట్టి వారికి తెలిసిన విషయం చెప్పారు. కానీ ఆ విషయం నా దృష్టికి రాలేదు, నేను హైకమాండ్తో మాట్లాడలేదు. ఇదేమైతే చిన్నారెడ్డి గారు మాజీ క్రమశిక్షణ కమిటీ చైర్మనే కాకుండా ఆయన నా పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో వనపర్తి రిప్రజెంటేషన్ వారు అక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్ చేశారు. వారితో పాటు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అవన్నీ చేశాను. అది తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పార్టీకి సంబంధించిన ఈ పొజిషన్ లేకపోతే నేను మాట్లాడేవాడిగా. నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాకపోతే ఆ చిన్నారెడ్డి గురించి కానీ లేకపోతే వారిని గురించి కానీ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం. కానీ ఏ బాధ్యత ఇచ్చినా చేయాల్సిందే. మనం స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ పని కూడా అంకిత భావంతో పనిచేశాను, ఈ పని కూడా అంతే అంకిత భావంతో పనిచేస్తాను. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఇంకొకటి అసలు విషయం మాట్లాడుకుంటాం. మీరు రాగానే అదెందుకు చెప్తున్నారు అంటారని. నేను పార్లమెంట్ మెంబర్ని. ఇవాళ నాగర్ కర్నూలు అయినా భారతదేశం మొత్తానికి పార్లమెంటు సభ్యుడిని. దేశంలో జరిగేటటువంటి ప్రతి పరిణామాన్ని పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉన్న వ్యక్తిని మాట్లాడాలని ఆలోచన చేసేవాడిని. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళడానికి పొలిటికల్ క్లియరెన్స్ మామూలుగా రొటీన్ గా ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆయన పోయేది ఎందుకో కూడా చాలా క్లియర్ గా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి మన దగ్గర ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో వారితో
కోఆర్డినేషన్ చేసి ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్న మంచి మన ఇన్స్టిట్యూషన్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి చేయాలనే ఉద్దేశంతో లండన్ పోయి ఆ పని చేశారు. రేపు అమెరికా పోవాలంటే చివరి నిమిషం దాకా ఎప్పుడో 10-15 రోజులు 20 రోజుల కిందటే క్లియరెన్స్ కోసం పెడితే ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి బయలుదేరి అది ఆటోమేటిక్గా వస్తుంది అనే ఉద్దేశంతో అన్ని టికెట్స్ వాటన్నిటి కూడా ఏర్పాటు చేసుకుని యూకే లండన్ పోయిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఇక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళ స్పోక్స్ పర్సన్ బయటకు వచ్చి ముఖ్యమంత్రికి అమెరికా పోవటానికి మేము అనుమతి ఇవ్వటం లేదు, ముఖ్యమంత్రి స్థాయికి సరిపోకుండా వేరే వాళ్లతో కలుస్తారని వారు అడిగారు, అందుకని ఇవ్వలేదు. అంటే మీకు తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయికి మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా కాంగ్రెస్ మీ కాంగ్రెస్ కాదు. ఇవాళ ఏ మాత్రము తెలంగాణ అంటే గౌరవం లేకుండా తెలంగాణ ప్రజలందరినీ అవమానపరిచారు. ముఖ్యమంత్రి ఈజ్ నాట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ కాంగ్రెస్ పార్టీ, ఈజ్ రిప్రజెంటింగ్ హోల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. 4 కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రి ఆయన. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో మంచి ఎడ్యుకేషన్ ని ఇంప్రూవ్ చేయాలని ఆలోచనతో అక్కడ పోతున్నానని చెప్పాడు. అక్కడ పోయే సందర్భంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మాట్లాడవచ్చు. ఎవరితో మాట్లాడితే ఏంటి? ఈయనేమన్నా నక్సలైటా? ఈయనేమన్నా రాజ్యాంగేతర శక్తే? ఏమా వాళ్ళ కళ్ళు చెవులు ఉంటే కనపడదు. దానికి నేను సమాధానం చెప్పేందుకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించిన మనిషి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇవ్వటం లేదు, ఎందుకు ఇవ్వటం లేదు అని కూడా ఆయన చెప్పాడు. మీరు ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఎందుకని వివరణ అడిగితే వివరణ ఇచ్చేవాళ్ళు అఫీషియల్స్ అంతా రెడీగా ఉన్నారు కదా, మేమంతా ఉన్నాం కదా. మీరేం అడగకుండా యూనిలేటర్లుగా మీకు మీరే మేము ఇక్కడ ఏం పరిణామాలు జరుగుతున్నాయని ఆయన వస్తున్నారు. ఈ పరిణామాలు పోయేటప్పుడు లేవా? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోయేటప్పుడే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు కదా. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు తెలిసే కదా 10 రోజులు పోయి వస్తున్నది. వాళ్ళు అనుకుంటున్నారు ఏవో పెద్ద పరిణామాలు జరుగుతున్నాయి, ఏదో అవుతున్నాయని. వాళ్ళకేమయ్యా, వాళ్ళ పార్టీలో ఏమైంది? బీఆర్ఎస్ పార్టీలో ఈయన ఈటెల రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఆ సీఎం గారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా జరిగింది? జనం మర్చిపోలేదు కదా. అదే మన లక్ష్మణ్ గారు ఉన్నాడు కదా బీజేపీ, ఆయన ఇంటి దగ్గర ఎంపీలందరినీ పిలిపించి మీరు అందరూ కలిసి పనిచేయాలని అక్కడ వాళ్ళ బీజేపీ ఇన్ఛార్జ్ వచ్చి మాట్లాడిపోయాడు కదా. ఇవి ప్రజాస్వామ్యంలో అత్యంత సామాన్యంగా జరుగుతుంటాయి. ఎక్కడైనా పొరపాటు జరిగితే సరి చేసుకుంటాం. లక్ష్మణ రేఖ దాటితేనే ఇబ్బంది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చాలా మంది మాట్లాడుతున్నారు, అందరి మీద యాక్షన్ తీసుకోవటం లేదు. ఎక్కడైతే పార్టీకి భవిష్యత్తులో పెద్ద నష్టం జరిగిద్దన్నప్పుడు ఆ లక్ష్మణ రేఖ దాటిన వాళ్ళ మీదనే చర్యలు ఉంటాయి. ఎవరు? రేవంత్ రెడ్డి కలిస్తే అన్న న్యూయార్క్ లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక మేయర్ని తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కలిస్తే నష్టం ఏంటి? అక్కడున్న ట్రంప్ను కలిసిన నష్టం ఏంటి? అక్కడ మేము మామూలుగా ఎక్స్ఎంపీ పోయినప్పుడే
చాలా మంది లీడర్స్తో కలిసాం. నిన్న మన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూజెర్సీ అసెంబ్లీలో అక్కడ ఆయనకు ఒక ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు. అక్కడ వాళ్ళ స్పీకరు వాళ్ళంతా ఓపెన్ ఏముంటుంది, అది ఓపెన్ డెమోక్రసీ. అమెరికా ఈజ్ ఎ ఓపెన్ డెమోక్రసీ, ఇండియా ఈజ్ ఆల్సో ఓపెన్ డెమోక్రసీ. ఎవరమ్మా? ఏమంటాడు కిషన్? అన్న ఒక్క మాట చెప్తాను. కిషన్ రెడ్డి గారు, మీరు ఒక ఉన్నత స్థానంలో కేబినెట్ ర్యాంక్ మినిస్టర్గా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం మీకెంత ముఖ్యం, మాకెంత ముఖ్యం, బీజేపీ కూడా అంతే ముఖ్యం కదా. మరి ఎందుకు ఒక మీ ముఖ్యమంత్రికి ఏమి కంప్లైంట్, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ వింటే నవ్వు వస్తుంది. ఆయన ఎవరినో కలవటానికి పోతాడు, ఏమో అన్ని చెప్తే కలిస్తే ఏంటి? కలవటానికి పోయిన వాళ్ళల్లా ఆఫ్ చేసే వ్యవస్థ అదే మన ప్రజాస్వామ్యం. ఎటువంటి వాటికి నెగిటివ్ చేయాలో అన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఉంటాయి. నేను పార్లమెంటు ఎక్కడైనా అమెరికా పోవాలని ఒక అప్లికేషన్ పెడితే నాది కూడా పొలిటికల్ క్లియరెన్స్ ఇచ్చారు. అట్లా ప్రతి వాళ్ళకి పెడతాం. ఇదేంటో ఏదైనా ఉంటే చెప్పాలా మీకు సమాధానం. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, అట్లే ఎవరు ఇంకో మినిస్టర్ మన బండి సంజయ్ గారు, మీరు తెలంగాణని అవమానపరిస్తే మీరు మళ్ళీ తెలంగాణ ప్రజల దగ్గరికే రావాలి కదా. ఏం చేస్తారు? భయపెట్టడం ద్వారా మీరు ఏమీ సాధించలేరు. తెలంగాణ ప్రజలు అందరితో పాటు భారతదేశంలో స్వతంత్రం రాలేదు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖు అంటే ఒక్క సంవత్సరం దాటిన తర్వాత పోరాటం ద్వారా వచ్చింది, సాయుధ పోరాటం ద్వారా వచ్చింది. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరేమో అది సామాన్యంగా జరిగిద్దంటే ఏం సామాన్యంగా జరిగింది? అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ పోవాలనుకున్న ముఖ్యమంత్రిని పోకుండా ఉండి మీరు అఫీషియల్ గా చెప్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడటం విచిత్రంగా ఉంది. సెక్రటరీ దగ్గర పోద్ది, మినిస్టర్ దగ్గర పోద్ది, ఇదేముంది ఇస్తారులే అని చెప్తూ వచ్చారు. చివరికి ఇవ్వకుండా చేశారు. అసలు ఎవ్వరు అనేది ఊహించడానికే వీల్లేదు. ఏమి రెస్పాన్స్, ఏది పెద్ద ఇష్యూ లేదు అక్కడ. అయితే వాళ్ళు ఇవ్వలేదని మేము చెప్తుంటే తెలంగాణ నుంచి వచ్చిన కేబినెట్ మినిస్టర్ గారు అది అతి సామాన్యం అంటే ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నారు. ఆయన పోలేకపోయిందా ఆయన ఇష్టం. కానీ నేను చెప్పేది కేసు ఆయన ఎప్పుడు చీఫ్ మినిస్టర్ కాలేదు, ఆయన ఎప్పుడు పోకుండా ఆపలేదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వేరు, ఆయన పోవటం వేరు. అర్థమైందా మీకు? ఆయన కూడా చీఫ్ మినిస్టర్ అయినానంటే చెప్పండి. ఒక్క విషయం, నిన్న మూడోది, నిన్న ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తుందో నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ స్ట్రీట్ లో పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయడానికి మొన్న జరిగినటువంటి పెల్లెట్ ఫైరింగ్ లాఠీ చార్జీ మీద కేసు పెట్టడానికి అక్కడ పోతే రిఫ్యూజ్ చేశారు. 12 గంటల ప్రాంతం 6 గంటలు ఇక్కడ ఓకే. నేను ఇది నన్ను పూర్తి చేసిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం. దీని మీద 6 గంటలు ముందు చేయనన్నారు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయరు? ఎఫ్ఐఆర్ అనేది ప్రతి పౌరుడి హక్కు. పోలీస్ స్టేషన్లో పోయి ఇట్లా జరిగిందనంటే ముందు ఎఫ్ఐఆర్ చేయాలా, తర్వాత ఎంక్వైరీ చేసి కేసు లేకపోతే కొట్టేయాలి. అది కదా, ఎందుకో చేయలేదు. దాని మీద 6 గంటలు ధర్నా చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. అంటే అంత ముందు చేయకపోవటానికి ఈ ప్రభుత్వం యొక్క డిక్టటేరియల్ ప్రభుత్వం కాబట్టి చేయలేదు. దీని మీద ప్రజా ఉద్యమం వస్తుందని భయపడి మళ్ళీ చేశారు.
అదే మొదట్లోనే చేయొచ్చు కదా. నిన్న నేను పార్లమెంటులో మీటింగ్లో ఉంటే మాకు మెసేజ్ వచ్చింది, మేము కూడా ఆ ధర్నంలో కూర్చున్నాం. అందుకోసం మీకు చెప్పడానికి ఇవాళ భారత్ జోడో యాత్రలో తిరగటమే కాకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, ప్రజాస్వామ్య పరిపాలన కోసం రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున